హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. సో నేను మనం క్లియర్గా చెప్పుకున్నాం, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ వచ్చింది ఏఎల్పికి సంబంధించి అని. సో ఈరోజు వెబ్సైట్లలో అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇప్పుడు దీన్ని 100% నమ్మొచ్చు. నిన్నైతే నేను చెప్పాను 90% నమ్మొచ్చు, కానీ మనకి ఎటువంటి వెబ్సైట్లో లేదు కాబట్టి నేను 10% కన్ఫర్మ్ చేయలేనని చెప్పాను. 100% మీకే తెలుసు, ఆల్రెడీ ఈ పాటికి మీకు వాట్సాప్లలో కానీ ఇతర సోర్సెస్ ద్వారా మీకు ఈ నోటిఫికేషన్ కూడా వచ్చే ఉంటుంది. సో కాబట్టి నేను ఒకసారి మీకు ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తక్కువ టైం తీసుకొని ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. దానికంటే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒక 1 ఇయర్ నుంచో లేకపోతే 6 మంత్స్ నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఇప్పుడు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నా కానీ హ్యాపీయే, బికాస్ వాళ్ళు ప్రిపేర్ అయ్యారు కాబట్టి పోస్టుల సంఖ్య గురించి ఎక్కువ ఆలోచించరు. అవును, నేను 100% చెప్తాను, స్టూడెంట్స్కి అన్యాయం జరిగింది అనుకోవచ్చు. అన్యాయం అంటే పోస్టుల ఎక్కువ రాలేదు, మనం ఎక్స్పెక్ట్ చేసిన పోస్టులు అయితే రాలేదు. సో కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్లో ముందు ఉంటారో వాళ్ళకి మాత్రమే చాయిస్ ఉండే అవకాశం ఉంటుంది. నేను ముందు నుంటే మీకు చెప్తున్నాను, ప్రిపరేషన్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చేపాటికి ఇప్పటికి సిలబస్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. నిజంగా ఒక స్టూడెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే నోటిఫికేషన్ రాకముందే సబ్జెక్ట్ మొత్తం ఫినిష్ చేసుకొని ఉండాలి. ఇప్పుడు అతను రిలాక్స్గా, అసలు ఈ రోజు టెన్షన్ పడి బుక్స్ అన్ని తీసుకొని కోర్సులు అన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు హాయిగా రెస్ట్ తీసుకొని ఒక 2 రోజులు హాయిగా ఫ్యామిలీ మెంబర్స్తో ట్రిప్ వేసుకొని 3వ రోజు నుంచి ఇంకా రివైజ్ చేసుకుంటే, అతనికి రివిజన్కే దాదాపు 6 మంత్స్ నుంచి 7 మంత్స్ టైం ఉంటుంది. అట్లా ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ కొట్టవచ్చు అని నేను ఫస్ట్ నుంచే చెప్తున్నాను. ఇప్పుడు ఎంతమంది అనుకుంటున్నారు మీలో చెప్పండి? మీలో ఎంతమంది ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు 100% జాబ్ కొడతామన్న కాన్ఫిడెన్స్లో ఉన్నారో వాళ్ళు 100% అని రాయండి కింద కామెంట్ సెక్షన్లో. లేదు, ప్రిపేర్ అవ్వాల్సింది, నోటిఫికేషన్ తొందరగా వస్తుందని ఊహించలేదు, అవును నిజంగానే ప్రిపేర్ అవ్వాల్సింది అని మీరు భావించినట్లయితే ప్రిపేర్ అవ్వాల్సింది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. సో ఒకసారి డీటెయిల్స్ అని చూద్దాం. ఒకసారి మనకి నోటిఫికేషన్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతాయి అంటే, మనం ఆల్రెడీ నేను ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇచ్చినట్టుగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్ని డీటెయిల్స్ అదే విధంగానే జనవరి 20వ తారీఖు నుంచి మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 19వ తారీఖుకి ముగుస్తుంది. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులే పడ్డాయి. దీంట్లో ఎటువంటి టెక్నీషియన్ పోస్టులు అనేది లేదు. ఇది లెవెల్ 2కి సంబంధించింది. 19,900 బేసిక్ పే నుంచి స్టార్ట్ అవుతుంది. మెడికల్ స్టాండర్డ్స్ అనేది A1గా ఇచ్చారు. ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు ఇచ్చారు. ఇక్కడ కూడా దాదాపు 6 ఇయర్స్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి, 7 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్. మధ్యలో పాండమిక్ వల్ల ఒక 2-3 సంవత్సరాలు అటే పోయింది. సో కాబట్టి 2 ఇయర్స్ అయితే పెంచారు పోయినసారితో పోల్చుకుంటే. పోయినసారి 2 ఇయర్స్ ఎందుకు పెంచారంటే, పోయినసారి దాంట్లో టెక్నీషియన్ పోస్టులు కూడా ఉన్నాయి. టెక్నీషియన్ పోస్టులకి ఐటీఐ జస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, అందుకంటే తక్కువ ఏజ్ ఉంటుంది. 28 ఇయర్సే ఇచ్చారు పోయినసారి. ఈసారి కేవలం ఓన్లీ ఏఎల్పి ఇచ్చారు కాబట్టి 30 ఇయర్స్ ఇచ్చారు. కానీ ఖచ్చితంగా దీనికి కూడా ఒక 2-3 ఇయర్స్ పెంచితే మిగతా వాళ్ళు కూడా హ్యాపీ అయ్యే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 5,696 పోస్టులు ఉన్నాయి. ఆల్ ఆర్ఆర్బీస్ అన్ని జోన్లు కలిపి 5,696 పోస్టులు అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక A1 మెడికల్ స్టాండర్డ్ అంటే మీకు ఏముండాలో చెప్తాను. డిస్టెన్స్ విజన్ వచ్చేసి 6/6 ఉండాలి వితౌట్ గ్లాసెస్. అండ్ నియర్ విజన్ వచ్చేసి 0.6 ఉండాలి వితౌట్ గ్లాసెస్. ఇవి 100% ఉండాలి. కలర్ బ్లైండ్నెస్, అదేవిధంగా బైనాక్యులర్ విజన్ ఇవన్నీ ఉండకూడదు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, లేకపోతే ఏదైనా ఒక ప్రైవేట్ మంచి ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇవన్నీ చూపించి ఇవన్నీ చెక్ చేయమని చెప్పండి. మీకు అంత పర్ఫెక్ట్గా ఉందో లేదో చెప్పమని చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు 100% నేను చెప్తున్నది నమ్మండి. ఎందుకంటే నా స్టూడెంట్స్లోనే ఎంతో మంది 2018లో నా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు, 19లో నా దగ్గర ప్రిపేర్ అయిన వాళ్ళలో చాలా మంది జాబ్లు వచ్చిన వాళ్ళకి ఈ మెడికల్లో పోయింది లాస్ట్లో. వాళ్ళు 5-6 సంవత్సరాలు ఎంతో 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 కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసి ఈవెంట్స్ కొట్టి అంత క్లియర్ అయిపోయిందని సంతోషం, ఆ సంతోషాన్ని పంచుకున్న ఆ రోజులు కూడా నాకు గుర్తున్నాయి వాళ్ళు. కానీ అదే వాళ్ళు ఒక 2-3 స్టూడెంట్స్ లాస్ట్లో మెడికల్లో పోయిందని ఫోన్ చేసినప్పుడు వాళ్ళ బాధ వర్ణనాతీతం. అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జాబ్ వచ్చిందని సంతోషపడ్డ వాళ్ళు ఇట్లాంటి న్యూస్ ఒకటేసారి వినేపాటికి అందరూ ఒక రకమైన బాధలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఏఎల్పికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మీరు ఎంత మంచి కంటి చూపున్నా సరే మీకు తెలియదు అది. ఇది నాకు వచ్చేది ఏం లేదు. మీరు ఐ టెస్ట్ చేయించుకోవడం వల్ల నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకోసమే. ఫస్ట్ మీలో ఇంకొక కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఆ మెడికల్కి భయపడాల్సిన అవసరం లేదు, నా ఫోకస్ అంతా సబ్జెక్ట్ మీదే ఉండాలని. మీరు ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, లేకపోతే మంచి ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇది చూపియండి, ఇక్కడ ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి, అంతా మ్యాచ్ అయిందో లేదో చెక్ చేయించుకోండి. ఓకే అనుకుంటే 100% ఇక మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు.
నెక్స్ట్ ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల లోపల ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 35 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకైతే 3 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యూఆర్కి 3 ఇయర్స్, అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమిలేయర్కి 6 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 8 ఇయర్స్, ఈ విధంగా మనకి ఇక్కడ ఇచ్చాడు. ఇది ఒకసారి మీరు కూడా క్లియర్గా చూసుకోవచ్చు. పిహెచ్ క్యాండిడేట్స్కి, అదేవిధంగా విడో ఉమెన్స్కి, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా ఉంటుందో కూడా మీరు చూసుకోవచ్చు. సో 18 నుంచి 30 సంవత్సరాల లోపల అంటే 1900 ఇక్కడ చూడండి, యూఆర్ క్యాండిడేట్స్ అయితే 1994 తర్వాత, అంటే జూలై 1994 తర్వాత పుట్టి ఉండాలి. ఓబీసీ వాళ్ళైతే 1991 జూలై తర్వాత పుట్టి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 1989 జూలై తర్వాత పుట్టి ఉండాలి. ఇది మ్యాక్సిమం ఒకసారి క్లియర్గా చూసుకోండి. ఇక యూఆర్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇది లోయర్ లిమిట్ 2006 కంటే 6 తర్వాత పుట్టి ఉండకూడదు. ఎందుకంటే 18 సంవత్సరాలు దాటవు కాబట్టి 2006 తర్వాత పుట్టి ఉండకూడదు. మీరు ఇంకోసారి కూడా చెప్తున్నాను, 1994 మీకు ఏజ్ లిమిట్ యూఆర్ డబ్ల్యూఎస్కి, ఓబీఎస్కి 1991 కంటే ముందు పుట్టరాదు, ఆ తర్వాత పుట్టి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 1989 తర్వాత పుట్టి ఉండాలి. ఇది క్లియర్గా చూసుకోండి. ఇక ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి దీంట్లో మీకు యూఆర్ వాళ్ళకి, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 500 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫీమేల్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 250 ఉంటుంది. దీంట్లో రిఫండ్ కూడా ఉంటుంది. రిఫండ్ మీరు అప్లై చేసుకునేటప్పుడే ఆన్లైన్లో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత, CPT-1 ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు దీంట్లో అమౌంట్ రిఫండ్ కూడా వస్తుంది. యూఆర్ క్యాండిడేట్స్కి అయితే 400 రూపీస్ రిటర్న్ వస్తుంది. మిగతా క్యాండిడేట్స్కి 250 రిటర్న్ అనేది వస్తుంది. అండ్ మీకు సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మొత్తం 2 స్టేజెస్ CBTలు ఉంటాయి. అంటే CBT-1, CBT-2 ఉంటుంది. CBT-1లో వచ్చేసి మీకు ప్రతి దగ్గర మీకు 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే 0.33 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. CBT-1లో మ్యాథమెటిక్స్, మెంటల్ అబిలిటీ, అదేవిధంగా జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అనేది ఉంటాయి. మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి CBT-1లో 75 ఉంటాయి. మాక్సిమం మార్క్స్ కూడా 75, 1/3 నెగిటివ్ మార్క్స్. అండ్ CBT-2కి వచ్చేపాటికి మీకు దీంట్లో 2 పార్ట్లు ఉంటాయి. పార్ట్ ఏలో 90 మినిట్స్ 100 క్వశ్చన్స్, పార్ట్ బిలో 60 మినిట్స్ 75 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోస్లో మనం ఏఎల్పీకి సంబంధించి CBT-1కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, CBT-2కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా సిలబస్ గురించి డీప్ డిస్కషన్ అనేది చేసుకుందాం. దీంట్లో టైం సరిపోదు కాబట్టి మీకు క్షుణ్ణంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను, అంటే తక్కువ పైపైన చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో CBT-2లో వచ్చేసి మీకు మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటాయి పార్ట్ ఏలో. అది పార్ట్ బిలో వచ్చేసి మనకి ట్రేడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఉంటాయి. అసలు అవి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన సిలబస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను క్లియర్గా మీకు చెప్తాను. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు దీంట్లో ఇక్కడ ఇచ్చారు చూడండి. క్వాలిఫికేషన్ అసిస్టెంట్ లోకో పైలట్కి క్వాలిఫికేషన్ అంటే, ఇది జాగ్రత్తగా వినండి. మళ్ళీ మీరు ఎంత చెప్పినా కమెంట్ సెక్షన్లో మళ్ళీ మొదటికే వస్తారు, నేను ఎలిజిబుల్ అవుతానా లేదా అని. ఫస్ట్ మెట్రికులేషన్తో పాటు మీకు ITI సర్టిఫికేట్ ఉందా లేదా చూడండి. మిగతా వాళ్ళకి కూడా నేను చెప్తాను. ఫస్ట్ మీకు మెట్రికులేషన్తో పాటు ITI సర్టిఫికేట్ ఉందా లేదా చూడండి. ITI అయితే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్ రైట్, మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ రేడియో టీవీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, వైర్మ్యాన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ కాయిల్ బైండర్, మెకానిక్ డీజిల్, హీట్ ఇంజన్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషన్ మెకానిక్, వీళ్ళందరూ ఈ ట్రేడ్ వాళ్ళందరూ ఎలిజిబుల్. సో మీకు మెట్రికులేషన్తో పాటు ఈ ట్రేడ్లలో ITI సర్టిఫికేట్ ఉంటే మీరు దీనికి అప్లై చేయడానికి ఎలిజిబుల్. లేదా అనుకుంటే మీకు మెట్రికులేషన్ 10th క్లాస్తో పాటు ఏదైనా అప్రెంటిస్షిప్ కోర్స్ చేసి ఉన్నా కానీ మీరు ఎలిజిబుల్. లేదు అనుకుంటే మీకు మెట్రికులేషన్తో పాటు డిప్లొమా చేసి ఉండాలి. డిప్లొమా అంటే పాలిటెక్నిక్ డిప్లొమా చేసి ఉన్నట్లయితే, డిప్లొమా కూడా ఏ గ్రూప్లలో చేయాలి, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సివిల్ కానీ లేకపోతే కంప్యూటర్ సైన్స్ కానీ వీళ్ళు నాట్ ఎలిజిబుల్. మిగతా వాళ్ళందరూ ఎలిజిబుల్. ఒకవేళ ఆ విధంగా లేకపోయినా కానీ మీరు బీటెక్ చేసినా సరే, ఏదైతే 4 years బీటెక్ ఉంటుంది కదా, 4 years బీటెక్ చేసినా కానీ 10th పాటు మీరు కూడా ఎలిజిబుల్. బీటెక్ కూడా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే మనం ముందుగానే చెప్పుకున్నాం, 5696 పోస్టులు అనేది ఉన్నాయి. మిగతా జోన్ల గురించి పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ మనం సికింద్రాబాద్ జోన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సికింద్రాబాద్ జోన్లో వచ్చేసి మనకి 800+ మనకి పోస్టులు అనేది ఉన్నాయి, అన్ని కలిపితే. యూఆర్ వాళ్ళకి ఇక్కడ చూడండి, ECOR, SCR ఈ రెండు కూడా సికింద్రాబాద్ జోనియే. యూఆర్ వాళ్ళకైతే మనకి 308 పోస్టులు, SC వాళ్ళకైతే 125 పోస్టులు, ST వాళ్ళకైతే 55 పోస్టులు, అండ్ ఇది ఓబీసీ వాళ్ళకైతే 205 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 75 పోస్టులు. ఆ విధంగా టోటల్గా మనకి 800 చిల్లర పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకి పూర్తి నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి సమాచారం. దీంట్లో నేను మిస్ అయింది ఏంటంటే మీకు చెప్పేది,
అసలు ఏ విధంగా ఉంటుంది సిలబస్ అనేది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి CBT 1కి CBT 2కి, అదేవిధంగా CBT 1 CBT 2 అయిపోయిన తర్వాత మనకి ఒకటి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది, ఒక CBT ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. అది ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, దానికి ఏ విధంగా క్వాలిఫై అవ్వాలి కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను. ANR ట్యుటోరియల్ యొక్క రైల్వే కోర్స్ గురించి చూద్దాం. ఈ కోర్స్ అనేది మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో లభిస్తుంది. RPF, గ్రూప్ డి, NTPC, JE, ALP, అదేవిధంగా టెక్నీషియన్, TTE ఇటువంటి అన్ని రకాల పోస్టులకి, రైల్వేకి సంబంధించిన అన్ని రకాల పోస్టులకి పనికొస్తుంది మీకు ఇది. ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి 399 రూపీస్ ఉంటుంది. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అంటే ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఉంటుంది. ఈ కోర్సులో ఏముంటాయంటే 2012 నుంచి 2022 వరకు రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్లో నుంచి, అన్ని సెట్ పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ని తీసుకొని దాంట్లో మ్యాథమెటిక్స్ రీజనింగ్కి కొన్ని సొల్యూషన్స్ కూడా వేసి ఇచ్చి మీకు PDF రూపంలో డైరెక్ట్ వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. చాలా PDFs ఉంటాయి మీకు దీంట్లో. ఆ PDFస్ని మీరు ప్రింట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీరు సిస్టంలో కూడా ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్లో కూడా ప్రిపేర్ అయ్యే విధంగానే ఉంటాయి. మీకు చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ బుక్ ఒకటి వస్తుంది దీంట్లో, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ బుక్ ఒకటి వస్తుంది, అండ్ చాప్టర్ వైజ్గా మ్యాథమెటిక్స్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, అండ్ చాప్టర్ వైజ్గా రీజనింగ్ గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, ఫుల్ గ్రాండ్ టెస్ట్లు కూడా వస్తాయి. అదేవిధంగా జీకే, GS, GA పైన 50 టెస్ట్లు, అండ్ రైల్వే అనేది ఒక 124 జీకే టాపిక్స్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్ నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ ఇస్తుందని గత వీడియోస్లో చెప్పుకున్నాం. ఆ 124 టాపిక్స్ పైన 124 టెస్ట్లు, దాంతోపాటుగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్ కూడా డైరెక్ట్ మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాటిక్ జీకే ఏదైతే థియరీ పార్ట్ ఉంటుందో దానికి సంబంధించిన అప్డేటెడ్ మెటీరియల్ కూడా ఎవ్రీ మంత్ మీకు పంపించడం జరుగుతుంది. అండ్ ఒకవేళ కనుక మీకు ఈ కోర్స్ తీసుకోవడం ఇంట్రెస్ట్ అయితే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. 399 రూపీస్ అనేది. ఆ అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 hours లోపల మీకు మెటీరియల్ అనేది వస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోన్పే, గూగుల్ పే 2 నెంబర్లు కూడా సేమే, అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా ఇదే నెంబర్కి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు.